హాయ్ అండి. స్కూళ్ళలో విద్యార్థుల పర్సెంటేజ్ తగ్గిపోయిందని అయితే వైసీపీ అయితే ఆరోపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి కూడా ఆరోపించారు. చూసుకుంటే కొన్ని స్కూళ్ళల్లో దాదాపు 50% వరకు తగ్గిపోయారంటే విద్యార్థులు. వాళ్ళ టీసీలు తీసుకొని వెళ్ళిపోతున్నారంటే దీనిపైన అయితే గవర్నమెంట్ అయితే సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉందండి. ఎందుకంటే ఇంతకుముందు సంవత్సరం క్రితం వైసీపీ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు తీసుకుంటే కూటమి గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు కంపేర్ చేసి చెప్తా ఉన్నారు. అప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇప్పుడు ఇంతమంది ఉన్నారని అయితే దీనిపైన సమాధానం లోకేష్ గారికి చెప్పాల్సిన అవసరం అయితే ఉంది బయటకొచ్చి. అసలు నిజంగానే పర్సెంటేజ్ తగ్గిపోయిందా? పిల్లలు ఎందుకు తగ్గిపోయారు? రీసెంట్‌గా తల్లికి వందనం గూడా వాళ్ళ అకౌంట్‌లో క్రెడిట్ కూడా అయినియి ఉంటాయి డబ్బులు. మరి అలాంటప్పుడు మళ్ళీ టీసీలు తీసుకొని ఎందుకెళ్ళిపోతున్నారు పిల్లలంటే చూడాలి. దీని గురించి అయితే చర్చ అయితే చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందనిపిస్తుంది నాకైతే. పిల్లలు స్కూల్‌కి రప్పించడానికి చాలా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ స్కూల్‌కి ఎందుకెళ్తున్నారు? అందుకే కదా తల్లికి వందనం పెట్టింది. పేదవాళ్ళు చదువుకుంటారు. లేకుంటే ప్రైవేట్ స్కూల్‌కెళ్ళి డబ్బులు తగలేసుకోవడం కన్నా ఇక్కడుంటే కనీసం 13,000 పిల్లలు ఇద్దరుంటే ఇద్దరికి దాదాపు 30,000, 26,000 దాకా అయితే డబ్బులొస్తున్నాయి కదా! అలా ఆలోచించి స్కూల్‌కి గవర్నమెంట్ స్కూల్‌కి పంపిస్తారని జగన్మోహన్ రెడ్డి అది తీసుకొచ్చారు. దాన్ని కంటిన్యూషన్ చేస్తున్నారు కూటమి కూడా మంచి విషయం అది. దానిలో ఎలాంటి తప్పట్టాల్సిన విషయం లేదు. కానీ అయినప్పటికీ ఇంకా పిల్లలు మరి ప్రైవేట్ స్కూల్‌కి వెళ్తున్నారు. టీసీలు తీసుకొని వేరే స్కూల్‌కి మారిపోతున్నారంటే ఎక్కడో తప్పు జరుగుతుంది. దాన్నైతే సరిచేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ తప్పు సరిగ్గా టీచర్స్ ఎడ్యుకేషన్ సరిగ్గా చెప్పట్లేదా? లేకుంటే ఎందుకు మరి వాళ్ళు వెళ్ళిపోతున్నారనేది క్లారిటీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు చూసుకుంటే ఇక్కడేం ప్రైవేట్ స్కూల్‌లో ఏమైనా దేవుళ్ళు ఏమైనా టీచింగ్ ఏం చెప్పరు కదా! ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లోనే ఇంకా వాళ్ళకన్నా కేపబిలిటీ ఉంటారు. గవర్నమెంట్ టీచర్‌గా రావాలంటే అంత ఈజీ కాదు కదా! ఎంత చదువుకొని, ఎంత కష్టపడితే వాళ్ళు టీచర్స్ అయ్యి ఉంటారు. ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్‌కి ఉన్న దానికన్నా కూడా గవర్నమెంట్ స్కూల్‌లో చెప్పేవాళ్ళు చాలా కేపబుల్ ఉంటారు. మంచి టీచర్స్ ఉంటారు. అయినప్పటికీ వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే టీచర్స్‌లో ఏమైనా లోపం ఉందా? వాళ్ళు ఏం పెద్దగా పట్టించుకోవట్లేదా? కాన్సంట్రేషన్ చేయట్లేదా పిల్లల మీద? ఇదైతే చర్చ అయితే జరగాల్సిన అవసరం ఉందండి. దీనిపైన గవర్నమెంట్ కూడా శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. మరి పిల్లలు పర్సెంటేజ్ తగ్గిపోతుందని ఒక పక్కన వైసీపీ ఆరోపణలు చేస్తుంది కాబట్టి దీనిపైనైతే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. చూద్దాం మరి ప్రస్తుతానికైతే వైసీపీ జగన్మోహన్ రెడ్డి అయితే ఆరోపణలైతే గట్టిగా చేస్తున్నారు. పిల్లల పర్సెంటేజ్ చాలా తగ్గిపోయింది. చాలా దారుణంగా ఉంది. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మంచిగా ఉందని చెప్తున్నారు. దీనిపైన అయితే మరి లోకేష్ గారు ఎలా స్పందిస్తారో చూద్దాం.